ఒక కప్పు బియ్యం పిండిని ఇలా మరిగే నీటిలో యాడ్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? నేనైతే దీంతో ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. దాని పేరు అయితే నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా ఉండకండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, కారం మూడింటిని బాగా కలిపేసానండి. వెట్గానే అంటే డ్రైగానే కలిపేసాను. అందులో ఇంకా ఏం వాటర్ అయితే యాడ్ చేయలేదు. అలా కలుపుకున్న తర్వాత అందులోకి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారా? ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేవి ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. నిజానికి మా పిల్లలు ఎప్పుడు చూసినా స్నాక్స్ అని అడుగుతూనే ఉంటారు. ఇలా ఒకసారి చేసి పెడితే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అప్పుడు తింటారు అనేసి చేస్తున్నాను. ఇందులోకి నేను పుట్నాల పప్పులను అయితే యాడ్ చేశాను. అలా పుట్నాల పప్పుని యాడ్ చేసేసిన తర్వాత కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశానండోయ్. నువ్వులు యాడ్ చేసే ముందర ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది. తర్వాత ఇదిగోండి వాటర్ మరిగే లోపల ఈ విధంగా నువ్వులను అయితే యాడ్ చేసేసాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకేముంది, ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్న టైంలో అయితే చూసి ఈ బియ్య పిండిని అందులో పోసేయడమే. చూస్తున్నారా? ఎంత బాగా అంతా ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకున్న తర్వాతకి ఇదిగోండి మరుగుతున్న నీటిలో అయితే ఇలా బియ్యం పిండిని పోసేసాను. ఇంకా మెల్లగా మనము కలుపుతూనే ఉండాలి. ఒకే ప్యాటర్న్లో కలపాలి. ఎట్లా అంటే అట్లా కలిపేస్తే ఇంకా ఉండలు కట్టిపోతాయి. కొంచెం నీట్గా కలిపేయండి. ఒకే లైన్లో కలపాలి. మీరు ఫస్ట్ ఏ డైరెక్షన్లో అయితే కలుపుతున్నారో అదే డైరెక్షన్లో కలపండి. నేను ఫస్ట్ ఒక వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు నేను ఒకే డైరెక్షన్లో కలిపిన తర్వాత ఇంకా మొత్తం దగ్గరికి పడిన తర్వాతనే నేను ఇలా నార్మల్గా కలిపానండి. ఇంకా చూస్తున్నారా పొగలు ఎట్లా కక్కుతుందో? ఎంత బాగా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేసిన తర్వాత చూస్తున్నారా? ఇలా ఉంటలాగా మంచిగా ఒక చపాతీ పిండి కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత మనమైతే ఏం చేయాలి, అదేనండి వేడిగా మనము ఏదైనా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచుకోవాలి ఒక 5 to 10 minutes వరకు. ఎందుకంటే అది మగ్గిన తర్వాతనే మంచి కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. మనం చేసుకునే ఈ రెసిపీ కూడా అలా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారా? ఇలా పొరలుగా విడిపోతుంది. ఇది బియ్య పిండి కదా, ఈ విధంగానే క్రిస్పీగా అయ్యే గుణం ఈ బియ్య పిండికి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారా? ఇదిగోండి ఇలా చేత్తో ఇలా ముద్ద చేస్తే రావాలి, అలా ఫింగర్ లాగా రావాలన్నట్టు. ఇలా ఒక్క చేత్తోనే ఇలా చేస్తే సరిపోతుంది. నిజానికి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా ఫింగర్స్ టైప్లో నేను స్వీట్ కూడా ప్రిపేర్ చేస్తాను ఒకవేళ మీరు అడిగితే. ఇక్కడైతే ఫస్ట్ ఇదిగోండి నేను ఒక చేతికి 2 చేతులకి మంచిగా నూనె అయితే రాసేసుకొని తర్వాత ఇలా ఫస్ట్ ఫింగర్స్ లాగా అయితే చేశానండి. ఇలా ఫింగర్స్ లాగా చేసిన తర్వాత అరే నేను చెయ్యాలి అనుకున్నది ఇది కాదు కదా, అందుకనేసి దీన్ని ఇలా రౌండ్గా అయితే తిప్పేసుకొని నీట్గా సర్కిల్ వచ్చే విధంగా అయితే కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం అనుకున్నది ఖచ్చితంగా చేసేయాల్సిందే కదా. ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు సర్కిల్ అనేది వస్తుంది కదా. నిజానికి ఇది కొంచెం బాదుషా టైపు అలాగే ఉంటుంది, కానీ అలా కాదు. దీని పేరు నాకు నిజంగా తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా నీట్గా సర్కిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకొంతమంది దగ్గర అది గారెలు చేసేది ఉంటుంది కదా ప్రెస్సర్, ఆ ప్రెస్సర్ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసేసి మంచిగా గారెల పట్టీలు వేస్తారు కదా, వాటితోటి ఇలా సర్కిల్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సన్నప్రాణం లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అయితే ఇలా కొంతనే చేసుకుంటాం కాబట్టి చేత్తో చేస్తే సరిపోతుంది అనేసి నా అభిప్రాయము. నిజానికి ఒక కప్పు బియ్యం పిండికి సుమారుగా 50 వరకు వచ్చాయి ఈ సర్కిల్స్ అనేవి. చూస్తున్నారా? ఇదిగోండి 2 ప్లేట్లు నిండుగా ఉన్నాయి. ఎప్పుడు చేయాలో ఏంటో అనుకుంటూనే చేసేస్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో మన వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడంలో ఉండే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఇష్టపడితే ఇలా రకరకాల రెసిపీలు ప్రిపేర్ చేయాలి అన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. ఒకసారి మీరు కూడా ఫీల్ అవ్వండి. ఇప్పుడైతే ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్
మనకు డీప్ ఫ్రై ఎంతవరకు అవుతుందో అంత సరిపోతుంది. అది మీ అంచనాకే వదిలేస్తున్నాను. తర్వాతకి ఏం చేయాలంటే ఈ సర్కిల్స్ని నీట్గా మనం చుట్టేసుకున్నాం కదా, ఈ సర్కిల్స్ని మెల్లిమెల్లిగా అందులోకి యాడ్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే బయట తీసేసి పక్కన ఉంచుకోండి. ఎందుకంటే ఇలా ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి అని ఎందుకన్నానంటే తర్వాత ఆటోమేటిక్గా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అవి. నిజానికి నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు. పసుపు, ఉప్పు, కారమే కదా. మీరు కూడా ఇంట్లోనే ఇలాంటివి చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. అనుకునేదే కాదండి, అప్పుడప్పుడు చేసేయాలి కూడాను. ఇంతకీ ఒక ప్లేట్ మొత్తం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకో ప్లేట్ అయితే ఉంది అని చూపిస్తున్నాను. వీటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అనేది మీరే చూస్తున్నారుగా. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుంటే రెడ్ కలర్లో అవుతాయి అన్నాను కదా. ఇందులో ఎలా ఉందంటే ఈ టేస్ట్, ఇందులో నువ్వులు యాడ్ చేసాము, అలాగే పుట్నాలు కూడా యాడ్ చేసాము. ఈ క్రిస్పీదనానికి పుట్నాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. నిజానికి ఇది స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా అప్పుడప్పుడు, బేకరీ షాప్లో. కానీ మీరు కూడా ఇలా ఇంట్లోనే బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోవాల్సిన రెసిపీ అనేసి చెప్తానండి. అరే చెప్పడమే మర్చిపోయా కదా. ఇంతవరకు వీడియో చూసారంటే ఏం చేయాలో తెలుసు కదా. ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.